milk powder 4 tablespoons, 1 cup sugar, corn flour 4 tablespoons, CMC powder 1/4 teaspoon, GMC powder 2 tablespoons. ఇవి మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఈ ప్రీమిక్స్ని 1 లీటర్ మిల్క్ తీసుకొని హాఫ్ మిల్క్ ఇలా వేడి చేసుకోండి. హాఫ్ మిల్క్ ప్రీమిక్స్లో యాడ్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా యాడ్ చేసుకున్నాక ఈ ప్రీమిక్స్ కొంచెం కొంచెంగా వేడి చేసుకున్న పాలల్లో యాడ్ చేసుకోండి. ఉండలు కట్టకుండా జాగ్రత్త పడండి. ఇదిగో ఇలాగా కాస్త చిక్కగా ఇలా మనం గీత గీస్తే వేరువేరుగా ఉండాలండి. ఇదిగో ఇలా అయిపోయిందంటే మనకు ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసి 1 నుంచి 2 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇది కుల్ఫీ లాగా ప్రిపేర్ అయిపోతుంది. 1 నుంచి 1.5 తర్వాత దీన్ని చూడండి. ఇదిగో ఇలాగా ఉన్నదాన్ని తీసి వేరే ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఒక హ్యాండ్ బ్లెండర్ సహాయంతో మీరు బ్లెండ్ చేసేయండి. ఫ్లఫీ ఐస్ క్రీమ్ లాగా వచ్చేటట్టు చూసేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలైచీ పౌడర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను ఇక్కడ మీగడ యాడ్ చేస్తున్నాను, పాల మీద మీగడ. ఒకవేళ మీ దగ్గర మీగడ లేకపోతే మీరు ఇక్కడ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ విస్కర్తో విస్క్ చేసేయండి. చక్కగా ఫ్లఫీగా అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకుందాం. మ్యాంగో సీజన్ కదండి. ఇందులో మనం మ్యాంగో గ్రైండ్ చేసుకొని చక్కగా ఈ పల్ప్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి విస్కర్తో చక్కగా విస్క్ చేసేసుకొని ఒక కంటైనర్లో తీసుకొని దీన్ని 2 నుంచి 3 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. యమ్మీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.